నిజామాబాద్ వెల్నెస్ ఆసుపత్రికి సుస్థి చేసింది. వైద్యులుంటే మందులు లేక, మందులుంటే వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. పెన్షనర్ల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ సమస్యలకు నిలయంగా మారింది. సమస్యలు తీర్చాలంటూ రోగులు రోడ్డెక్కుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయుల ఆరోగ్య పథకం కింద ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రేకుల షెడ్డుకే పరిమితమైంది. గతంలో రెవెన్యూ అతిథి గృహంలో 10 ఏళ్ల పాటు సేవలందించగా ఆ తర్వాత ఎక్కడ స్థలం దొరికితే అక్కడికి మార్చుతూ ఉన్నారు. ఏళ్లుగా పక్కా భవనం నిర్మించకపోవడంతో ఈ వెల్నెస్ కేంద్రం నిర్వహణ పెద్ద సవాల్గా మారింది. సదుపాయాలు లేకున్నా మందులైనా సరిపడా ఇవ్వకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు మందుల కొరతతో నరక యాతన పడుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇదివరకు 2 సంవత్సరాలు బాగానే పనిచేసింది. ఈ మధ్యలో ఏమైందో మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అక్కడ సరి అయినటువంటి వైద్య సదుపాయాలు లేవు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వయోవృద్ధులకు కావలసినటువంటి మెడిసిన్స్ కానీ, స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ అందుబాటులో లేరు. ఇదివరకు మేము ఎన్నిసార్లు వినతి చేసినప్పటికీ మొన్న ఈ మధ్యలో ధర్నా కూడా చేసినాము. దానికి వాళ్ళు స్పందిస్తలేరు. కాబట్టి దయచేసి మా మనవి ఏంటంటే కనీసం ఈ వచ్చే వృద్ధులకు సదుపాయాలు కల్పించి, మంచి డాక్టర్లను సదుపాయం కల్పించి, మంచి మందులు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి మనవి చేస్తూ, వెల్నెస్ సెంటర్ కి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రోగులు వస్తూ ఉంటారు. కానీ రోగుల ఓపీకి అనుగుణంగా వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మొత్తం 14 మంది వైద్యులు ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం 2 మాత్రమే విధుల్లో ఉంటున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడంతో నాణ్యమైన వైద్యం అందడం గగనంగా మారింది. రేకుల షెడ్డుల్లో నడుస్తున్నందున వైద్యులు కూర్చునేందుకు కూడా స్థలం లేని పరిస్థితి ఉంది. రోగులు లోపలుంటే కొందరు వైద్య సిబ్బంది బయటే నిరీక్షించాల్సి వస్తోంది. ఎండలు మండుతున్న వేళ నిలబడడానికి నీడ కూడా లేదని రోగులు వాపోతున్నారు. వైద్యులను కేటాయించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో మన పాత మున్సిపాలిటీ ఆఫీస్ వెనక సైడు వెల్నెస్ సెంటర్ ఉంది మంది. అందులో రోజు పేషెంట్లు, పాత్రికేయులు కానీ, ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి అనేక రకాల మందుల కోసం ఇబ్బందులతోటి, రోగాలతోటి వస్తూ ఉంటారు. కానీ ఈ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చేటువంటి పేషెంట్ల కోసం అక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. అక్కడ కూర్చోడానికి టేబుల్స్ లేవు, బల్లలు లేవు, లోపల సరైనటువంటి పరికరాలు లేవు, డాక్టర్స్ లేరు. 14 మంది ఉండాల్సిన డాక్టర్స్లో 1-2 మాత్రమే చూస్తున్నారు అక్కడ. ఆ 1-2 డాక్టర్లు కూడా రేపు పోతే కనుక చాలా కష్టమయ్యే పరిస్థితి అక్కడ ఉంది. డాక్టర్లను రిక్రూట్ చేయాలని చెప్పి అనేక సార్లు మనం సూపరింటెండెంట్ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ మనం అనేక వినతులు సమర్పించినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం వెనకాల ఈ వెల్నెస్ సెంటర్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని పెన్షనర్లు, ఉద్యోగులు, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. రోగులు క్రమం తప్పకుండా వాడే మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రక్తపోటు, థైరాయిడ్, బీపీ, షుగర్ కి సంబంధించిన ఔషధాల కొరత వేధిస్తోంది. వైద్యులు 10 రకాల మందులు రాస్తే అందులో 2-3 రకాలే ఇచ్చి వెనక్కి పంపుతున్నారని రోగులు చెప్తున్నారు. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు. రేకుల షెడ్డుల్లో ఉన్న మందులు సైతం వేడికి పాడవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అక్కడ అది ఒక హాస్పిటల్ అన్నట్ల అపీరెన్స్ కనపడతలేదు. సరౌండింగ్ అంతా చెత్త చెదారము, నీట్నెస్ లేదు. మళ్ళీ వాళ్ళ స్టాఫ్ కానీ, వచ్చిన పేషెంట్స్ కానీ ఎలాంటి అంటే బాత్రూమ్ వెళ్ళడానికి అవకాశం, టాయిలెట్స్ కూడా అక్కడ లేవు. మినిమం మనకు వాటర్ కూడా అక్కడ అందుబాటులో ఉండదు తాగడానికి. ఇవన్నీ ఇంకోటి డాక్టర్స్ కూడా వాళ్ళు ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, స్పెషలైజేషన్ డాక్టర్స్ లేరు. ముఖ్యంగా మనకు ఫిజిషియన్ అవసరం ఉంటుంది, ఫిజిషియన్ అసలు లేరు. ఎంబీబీఎస్ వాళ్ళు ఏమి ఇది చేస్తారు, డయాగ్నోస్ చేయలేకపోతారు. కాబట్టి ఒక ఫిజిషియన్ కంపల్సరీ అపాయింట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వెల్నెస్ సెంటర్ చాలా రకాలైనటువంటి అననుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో, వసతులు సరి అయినగా లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వెల్నెస్ సెంటర్ నడుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా డాక్టర్స్ యొక్క కొరత ఉంది.
రెండవది ఏంటంటే ఈ ఎండ వచ్చినా వర్షం వచ్చినా కనీసం ఆ బయట నిలబడడానికి కావాల్సిన మినిమం షెడ్ లేదు, లోపల కావాల్సినటువంటి సీటింగ్ కూడా సరి అయినటువంటి విధంగా లేదు. ఇక మూడో విషయానికి వస్తే అక్కడ మందులు ఏదైతే ఉందో ఒకటి ఉంటే ఒకటి లేదు. బీపీ ఉంటే షుగర్ ఉండట్లేదు, షుగర్ ఉంటే బీపీ ఉండట్లేదు. ఒకసారి పోయినప్పుడు టోటల్ మందులు రాసిస్తున్నారు డాక్టర్ గారు. తీరా మన మెడికల్ సైడ్ పోయేటప్పటికి దీంట్లో 2 ఉన్నాయి సార్, 3 ఉన్నాయి, లేవు అంటున్నారు. మరి ఎప్పుడు వస్తాయి అని అంటే తెలియదు, మేము ఇండెంట్ పెట్టామని అంటున్నారు. సో మా పక్షాన ఏ విధమైన సహకారం అందించాలి అనే విషయం చాలాసార్లు ప్రసక్తి తీసుకొస్తే మేము కూడా చెప్తున్నాను సార్, మీరు కూడా చెప్పి ట్రై చేయండి అని అంటున్నాడు. కానీ అనుకున్న టైంలో పోయినటువంటి సమయంలో ఇది మందులు దొరకట్లేదు. మళ్ళీ రావాలని అంటే అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ప్రభుత్వం స్పందించి డాక్టర్లు, మెడిసిన్ కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. పారామెడికల్ సిబ్బందిని సైతం నియమించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు పేషెంట్లు.